మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కుప్పుల ఈశ్వర్కు ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం ఎదురైంది. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఏరియాలో ఓ మహిళా కార్మికురాలు కొప్పులను నిలదీసింది. మహిళా కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, అధికారంలో ఉన్నప్పుడు సమస్యలు ఎందుకు పరిష్కరించలేదని ప్రశ్నించారు. మళ్ళీ ఏ మొహం పెట్టుకుని కార్మికుల వద్దకు వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాధానం చెప్పడానికి కొప్పుల ఈశ్వర్ నానా తంటాలు పడ్డారు. మరి ఎలక్షన్ ముందు మాట్లాడలేదు. రోజు పని ఎంత వర్క్ లోడ్ జరుగుతుంది. మరి ఎవరొచ్చి మాట్లాడతారు? ఎవరొచ్చి మాట్లాడతారండి? బదిలీలు మాత్రం చేయడం మంచిగా నేర్చుకున్నారు. బదిలీలు చేయడం 50 మంది మహిళలను మీరు ట్రాన్స్ఫర్ చేసిరు. వినబడుతుందా? వినబడుతుందా? ఎవరు అధికారంలో ఉన్నారు? అన్ని తెలుసు మాకు. ఒక్కొక్క అమ్మాయి ఎంత కష్టపడి వచ్చింది అనుకుంటా. మీకు ఉద్యోగాలు ఎట్లా వచ్చినాయి? మీకు ఎవరు మేలు చేస్తారు అనుకుంటా? అబ్బాయిలు ఎంత సుందరమందరూ మాట్లాడుతారు. మనోభావాలు దెబ్బతింటున్నాయి. మాకు ఇక్కడ అమ్మాయిల మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఎంతెంత మంది కళ్ళు తిరిగి పడిపోతారు. బయట వర్క్ చేయగలుగుతారు. ఎవరు ఎవరికి తెచ్చిర్రు ఉద్యోగాలు? ఎందుకు ఇచ్చిర్రు? మీకు ఏమని పెడుతుందండి? ఫ్యాన్ల కింద కూర్చోండి. మీరు 40 సంవత్సరాలు కార్మికులు తిరుగుతాడు. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్కు ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం ఎదురైంది. ఇక ఇదే ఘటనకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని కరీంనగర్ నుంచి మా రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అసలు ఏం జరిగింది? ఒకసారి షాక్కు గురైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో వాస్తవ పరిస్థితులు ఏంటి? నాగరాజు, పెద్దపల్లి ఎంపీగా బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్నటువంటి కొప్పుల ఈశ్వరు ఈ రోజు గోదావరి కాని లోపల ఉన్నటువంటి వన్ ఇంక్లైన్ కాలం లోపల గని లోపల ప్రచారంకి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది మహిళా కార్మికులు నిలదీయడంతో ఒకసారి కొప్పుల ఈశ్వరు ఇటు అవాకాయ అనేటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే గతం లోపల మంత్రిగా పనిచేసినటువంటి కొప్పుల ఈశ్వరు ఈ రోజు ప్రచారం నిమిత్తం ఎంపీగా తనకు ఓటు వేయాలని చెప్పి అక్కడికి వెళ్లడంతో అక్కడ ఉన్నటువంటి మహిళా కార్మికుల నుంచి నిరసన తెగ అయితే తగిలినట్టుగా మనకు తెలుస్తున్నది. అక్కడ కొప్పుల ఈశ్వరు వెంబడి వచ్చినటువంటి వాళ్ళ బంధువులను అందరినీ కూడా గని లోపలికి దిప్పకుండా పైన విధులు నిర్వహిస్తున్నటువంటి పైన వాళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కదా ప్రభుత్వం లోపల 10 ఏళ్ళు అధికారం లోపల ఉన్నా కానీ తమ ఇటు వర్క్ షాప్ లోపల పనిచేస్తున్నటువంటి మహిళల సమస్యల గురించి ఏనాడు పట్టించుకోలేదని చెప్పి, అయితే తమను అక్రమంగా ఇక్కడ బదిలీ చేశారని చెప్పి మహిళలు కొప్పుల ఈశ్వర్ను నిలదీయడంతో కొప్పుల ఈశ్వర్కు మాట్లాడని పరిస్థితి అక్కడ ఎదురైంది. అయితే ఏసీ రూమ్ లోపల కూర్చున్నటువంటి నాయకులు మా సమస్యలు ఎలా తెలుస్తాయని చెప్పి మహిళ కొప్పుల ఈశ్వర్తో ఇటు వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. అక్కడ వెంట వెళ్ళినటువంటి కొంతమంది మీడియా రిపోర్టర్లు వీడియోలు తీసినటువంటి ప్రయత్నం లోపల అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఆ మీడియా రిపోర్టర్ల యొక్క సెల్ ఫోన్లు లాక్కొని ఆ వీడియోలు కూడా బయటకు రాకుండా మొబైల్ నుంచి డిలీట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే కొప్పుల ఈశ్వర్కి అయితే ఇక్కడ బీఆర్ఎస్ తరఫున ప్రచారం నిమిత్తం వెళ్ళినటువంటి కొప్పుల ఈశ్వర్కి అయితే నిరసన తగిలినటువంటి పరిస్థితి అక్కడ కనబడుతుంది. మొత్తానికైతే ఒకేసారి మహిళలు అందరూ కూడా ఎదురుదారి చేయడంతో కొప్పుల ఈశ్వర్ ఒకసారిగా అయితే అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. నాగరాజ్, మనకు రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.